మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు సెకండ్ లెసన్ గబ్బిలం పాఠం కోసం మాట్లాడుకుందాం. పాఠంలోకి వెళ్ళే ముందు కవి పరిచయం కోసం చూసుకుందాం. కవి గుర్రం జాషువా గారు. కాలం 1895 సెప్టెంబర్ 25వ తేదీన గుర్రం వీరయ్య లింగమాంబ దంపతులకు జాషువా గారు జన్మించారు. ఇతని రచనలు ఎన్నో నాటకాల్ని నటించారు. ఉదాహరణకి మీరాబాయి, ధ్రువ విజయం లాంటివి. 1971 జూలై 24వ తేదీన మరణించారు. పాఠంలోకి వెళ్ళిపోతే, అంటరానితనంతో అలమటించే పంచముడు తన రక్తం ధారపోసి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టించి ఇల్లు చేరి గంజి తాగి పడుకొని తన దుస్థితి గురించి చలిస్తూ ఉంటాడు. భూమండలమంతటా చిమ్మ చీకట్లో కమ్ముకున్న ఈ స్థితిలోని ఒక ముక్కు ముఖమున్న చీకటి ముద్దలాగా ఒక గబ్బిలం ఒకటి అతడి కుటీరంలోకి ప్రవేశిస్తుంది. తన రెక్కలతో అతడి ఇంట్లోనున్న దీపాన్ని ఆర్పవేస్తుంది. ఆ గబ్బిలాన్ని చూసి స్నేహంతో ఆ పంచముడు తన గోడును గబ్బిలానికి విన్నవించుకుంటాడు. ఏమని? గొప్ప గొప్ప దేవాలయాల్లో నివసిస్తున్న నీవు మా ఇంటి వరకు లేని గౌరవ మర్యాదలను పొందుతున్నావు. నీవు ధన్యురాలివి అని చెప్తూ ఉంటాడు గబ్బిలంతోని. భూమండలం గాఢ నిద్రలో ఉన్న ఈ రాత్రి వేళ నీవు నా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇక్కడ వచ్చినా మా ఇంట్లోని ఏ ఆనందాలు ఉండవు అని గబ్బిలాన్ని ప్రశ్నిస్తాడు. అంటరానితనంతో ఉన్న నన్ను ఈ లోకం బహిష్కరించింది. నీవు నా ఇంటిలోకి వచ్చినందుకు నిన్ను కూడా ఈ లోకం బహిష్కరిస్తుంది అని పంచముడు అంటాడు. పంచముడు ఈ లోకము హృదయం లేనిది అని కూడా మాట్లాడతాడు గబ్బిలంతో. జాషువా గారు గబ్బిలం ద్వారా పరమశివుడికి సందేశం పంపిస్తాడు. ఇప్పుడు పంచముడి వివరములు తెలుసుకుందాం. ఇతడు దక్షిణ భారతదేశంలోని తంజావూరు మండలంలోని దక్షిణ భూభాగంగా నివసిస్తున్నాడు. ప్రాంతము పూర్వం రంగనాథరాయలు పాలించేవారు. ఇతను పాలిస్తున్న భూభాగంలోని ఈ పంచముడు దరిద్రుడిగా జీవిస్తూ ఉంటాడు. ఆర్థికంగా పంచముడు పేదవాడైనా నైతికంగా ఉన్నతుడు. అతడు నీతి మార్గాన్ని విడవలేదు. అయినా అతడి కులాన్ని బలాన్ని కొంతమంది హరించి కష్టాన్ని కలిగిస్తూ ఉండేవారు. ఎన్ని బాధలకు గురైనా అతడు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేవాడు. బుక్కడు బువ్వతో తన కష్టాలన్నిటినీ మలిచిపోయే అల్ప సంతోషి పంచముడు. తనకు లభించే కొద్ది ధనంతో తృప్తిపడే అమాయకుడు పంచముడు. ఆకలి బాధను నానాటికి దహించుకుపోతూ జీవిస్తూ ఉండేవాడు. భారత భూమికి కండగొట్టి బిడ్డడిగా జన్మించాడు. తనని బాధించే వాళ్ళ కాళ్ళ చెప్పులు కొడతాడు ఈ పంచముడు. ఈ అభాగ్యుడు పంచముడు రెక్కల కష్టము లేని రోజు పంటలు పండవు. అతడు చెమటోడ్చి ప్రపంచానికి భోజనం పెట్టే ఉదార స్వభావుడు పంచముడు. అయినా పంచముడికే గతి లేదు. అతడి తల మీద సమాజం బురద పూలిమింది. ఆ బురదను కడిగే కరుణించేందుకు ఆకాశగంగ కూడా అసాధ్యంగా ఉంది. అతడి నైవేద్యం వల్ల అంటుపడితే త్రిమూర్తులకు కూడా నైవేద్యం ఉండదు. పాముకు పాలు, చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమి పంచముడిని కాల్చుకొని తింటూ ఉంటుంది. పంచముడిగా జన్మించడం తప్ప అతడు చేసిన పాపం ఏమీ లేదు. గాలి సోకితే 4 పడగల హైందవరాజు అయిన హిందువు మతంలోని 4 వర్గాల వారు కూడా అతడి కసిరి బూసికొడుతూ ఉంటారు. అటువంటి ఆవేదన వ్యక్తం చేశారు జాషువా గారు. అలాంటి జీవితం జీవిస్తున్న పంచముడు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకంటే తను పెళ్లి చేసుకొని అలాంటి దుస్థితిని వాళ్ళ పిల్లలకి ఇవ్వకూడదని ఉద్దేశంతో తను పెళ్లి చేసుకోకుండా ఉంటాడు అని గుర్తు చేసుకుంటూ ఆ గబ్బిలంతోనే చెప్తారు. ఇదే ఈ పాఠం యొక్క సారాంశం. ఈ పాఠం బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.